నేటి పరిస్థితి ఎలా మొదలైందంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఒక రాజు ఉంటాడు. రాజు ఉంటే రాజు కింద ఉండే సైనికులు, మంత్రులు, ఇంకా వగైరా వగైరా ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? రాజు దగ్గర మంచి పేరు కొట్టేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తారు. పదవుల కోసం కావచ్చు, వాళ్ళకు మంచి పేరు రావడం కోసం కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ మన రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేరు కోసం, రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళకు మంచి పేరు తెచ్చుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ చలివేంద్రాలు. మీరు ఇప్పుడు తమిళనాడు చూసే ఉంటారు. చలివేంద్రానికి దారెక్కడ? చలివేంద్రానికి దారేది. మరి చలివేంద్రానికి దారేది అంటే చలివేంద్రం ఉంటున్నాయి కదా, మరి చలివేంద్రాలు లేకుండా ఉండలేవు కదా. ఎక్కడ పడితే అక్కడ మన హైదరాబాద్ నగరంలో ఈ జంట నగరాలే కాకుండా ఎక్కడనైనా సరే చలివేంద్రాలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మరి అందులో నీళ్ళు ఉంటున్నాయా? కొన్ని ప్రదేశాలల్లో, కొన్ని ప్లేసులలోనే ఉంటున్నాయి. అది బీజేపీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరేదైనా పార్టీ కావచ్చు. ఏ పార్టీ అయినా కానీ పార్టీతో సంబంధం లేదు. చలివేంద్రం అంటే ఎవరైనా పెట్టచ్చు. ప్రజల దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఎన్నైనా పెట్టాలి కూడా, మంచిది అది. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల దాహం తీర్చడం కోసం చలివేంద్రాలు ఎన్నైనా పెట్టచ్చు. కానీ ఎలాగో పెడుతున్నారు కదా, మరి అందులో నీళ్ళు ఉండాలి కదా. కొందరేమో ఏదో పెట్టాలి కదా అని నామాత్రంగా పెడుతున్నారు. ఎట్లా? నీళ్ళు వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, మామూలు వాటర్ క్యాన్లు పెట్టేస్తున్నారు. అవి ఈ ఎండవేడికి బగా ఇట్లా వేడి వస్తున్నాయి. అట్లా అలాకెళ్ళి ఇందాకనే విజిట్ చేసిన కొన్ని చలివేంద్రాలు, అక్కడ కొన్ని ప్లేసులలో హీట్ వాటర్ ఉన్నాయి, తాగడానికి వీలు లేకుండా ఉన్నాయి. అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో నీళ్లు లేకుండా ఉన్నాయి. చలివేంద్రాలు ఉన్నాయి కానీ అక్కడ నీళ్ళే లేవు. ఒక్కొక్క చోట అయితే డబ్బాలే లేవు. మొత్తం కొన్ని చోట్లల్లో డబ్బాలు లేవు, మరికొన్ని చోట్లల్లో డబ్బాలు ఉన్నాయి కానీ నీళ్ళు లేవు. మరి డబ్బాలు షోకేజ్కి పెట్టినట్ట? చలివేంద్రాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పెడుతున్నట్ట? మరి దేనికి పెడుతున్నట్టు అవి? మరి లేదంటే ఒక మంచి పేరు తెచ్చుకోవడం కోసమా? నిజంగానే ప్రజల శ్రేయస్సు కోసమా? నిజంగానే ప్రజల దాహం తీర్చడం కోసమా? మరి నిజంగానే ప్రజలకు దాహం తీర్చడం కోసం ఏది ఉంటే కనుక అందులో నిజాయితీగా చల్లటి వాటర్ పెట్టాలి. చల్లటి కుండ కానీ, చల్లటి నీళ్ళు ఎక్కువసేపు ఉండేలా కొన్ని వాటర్ క్యాన్స్ ఉంటాయి. స్పెషల్గా ఆ వాటర్ క్యాన్స్ ఎలాగ పెడుతున్నారు కదా, పెట్టాలనే ఉద్దేశమే కదా. ఆ ఉద్దేశంతోనే పెట్టినప్పుడు ఆ నీళ్ళు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎంత ఇప్పుడు పెట్టాలనుకున్నప్పుడు రాజకీయాలకు పెద్ద విషయం కాదు. చలివేంద్రం పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఒక మనిషిని పెట్టాలి అక్కడ. సరే, మనిషిని పెట్టకుండా వాటర్ అన్నీ ఉండాలి కదా. దానికి ఒక గ్లాసు ఒక చైన్తో కట్టడం కానీ అట్లా చేసి ఆ వాటర్ క్యాన్లు పెట్టాలి. వాటర్ క్యాన్లు ఉంటాయి, చైన్తో కట్టిన గ్లాసులు ఉంటాయి, చలివేంద్రం సంబంధించిన బోర్డు ఉంటుంది, చలివేంద్రం చుట్టూ అన్ని ఫోటోలు ఉంటాయి, రాజకీయ ఫోటోలు ఉంటాయి, పార్టీల ఫోటోలు ఉంటాయి, మంచి మంచి రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటాయి. కానీ అందులో నీళ్లు మాత్రం ఉండవు. అందరి గురించి అనట్లేదు, కొందరి గురించి మాత్రం అంటున్నాను నేను. ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీని కించపరచట్లేదు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. కేవలం ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశం మాత్రమే ఈ న్యూస్. ప్రజలకు కొన్ని విషయాలు తెలవాలి, నిజాన్ని బయటపెట్టడమే నా ఉద్దేశం. ఈ పార్టీ మంచిదా, ఆ పార్టీ మంచిదా, ఆ పార్టీ చెడ్డదా, ఈ పార్టీ చెడ్డదా అని కాదు నా ఉద్దేశం. ప్రజలకు నిజాలు తెలవాలి. అది ఏదైనా సరే, అది మంచి అయినా చెడ్డైనా సరే నిజాలు మాత్రం తెలియాలి. పబ్లిక్ చేరవేయడం మీడియా పని. ప్రజల సమస్యలను, ప్రజలకు తెలియాల్సిన విషయాలు ప్రజలకు చేరవేయడమే మీడియా పని. మీరు నన్ను తిట్టుకోవచ్చు కూడా, అరే మేము నీళ్ళు పెట్టడం మర్చిపోయాం, లేకపోతే మా వాళ్ళు పెట్టలేదు, ఇట్లా అనుకోవచ్చు. సార్, ఎట్లాగో నీళ్ళు పెడుతున్నారు కదా. మీరు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే నీళ్లు పెట్టాలనుకుంటే నిజాయితీగా పెట్టండి, చల్లటి నీళ్ళు పెట్టండి.
దానివల్ల ప్రజలు దాహం తీరుతుంది. ప్రజల దాహం తీరడం కాకుండా మంచి పేరు వస్తుంది. అరే పలానా నాయకుడు పెట్టిండు, పలానా రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టారు, పలానా మనిషి పెట్టాడు అనేది ఒక గొప్ప పేరు వస్తుంది. మరి అట్లా పెట్టినప్పుడు మరి అలా నీళ్ళు ఉండాలి కదా తాగడానికి. ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయంటే 45 డిగ్రీ నుండి 42 డిగ్రీ నుండి 45 డిగ్రీల వరకు మ్యాక్సిమం ఉంటుంది ఎండ రెగ్యులర్గా. ఎండలకు కొన్ని ప్లేస్లలో మెయిన్ ప్లేస్లలో ఇక విఎస్టీ ముషిరాబాద్, ఇప్పుడు నేను విజిట్ అయిన కొన్ని ప్లేసులు ఏంటంటే విఎస్టీ ముషిరాబాద్, పద్మారావు నగర్ అండ్ పార్సిగుట్ట, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇంకా ఈ అశోక్ నగర్, చాలా ఏరియాలో విజిట్ అయ్యాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఏరియా పేర్లు ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా ఏరియాలలో విజిట్ అయ్యాను. మ్యాక్సిమం చలివేంద్రాలు ఉంటున్నాయి, కానీ అందులో వాటర్ ఉండట్లేదు. కొన్ని ఉంటున్నాయి. ఇప్పుడు ఒక ఆర్టీసీ రోడ్లో కొన్ని చలివేంద్రాలు ఉన్నాయి. అంటే చాలా చోట్ల కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువ మొత్తంలో నీళ్ళు లేవు. నేనేమంటున్నా, చలివేంద్రాలు ఉన్నాయి కానీ అందులో నీళ్ళు ఉండవు. చలివేంద్రాలు ఉన్నాయి కానీ కొన్ని ప్లేస్లలోనే నీళ్ళు ఉంటున్నాయి. చాలా అంటే ఒక 100కు ఒక 20% నీళ్ళు ఉంటున్నాయి, ఒక 70% నీళ్ళు ఉండట్లేదు. మరి పెట్టిన వాళ్ళు నిజాయితీగా పెట్టచ్చు కదా, ప్రజలకు దాహం తీరుతుంది కదా. వాళ్ళకు దాహం తీర్చడమే మీ లక్ష్యం, ప్రజలకు సేవ చేయడం మీ లక్ష్యం. రాజకీయ నాయకులు ఉన్నది ఎందుకు? ప్రజల సేవకులు. రాజకీయ నాయకులు అంటేనే ప్రజల సేవకులు. అది ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన ప్రజల హక్కు, ప్రశ్నించడం కూడా ప్రజల హక్కే. ప్రజల్లో ఒకనిగా నేను ఈ మీడియాలో నేను మాట్లాడేది ఏంటంటే ప్రజల్లో ఒకనిగా, ప్రజల మనిషిని, నేను ప్రజలకు సంబంధించిన మనిషిని కాబట్టి నిజాలు చెప్పడం అనేది నా ధర్మం. చలివేంద్రాలు ఉన్న ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే చలివేంద్రాలు పెడితే ఒక మనిషిని పెట్టండి, అక్కడ నీళ్ళు ఉండేలా చూడండి, చల్లటి నీళ్ళు ఉండేలా చూడండి, కొంచెం నీట్గా స్వచ్ఛమైన నీళ్ళు ఉండేలా చూడండి. ఇప్పుడు రామ్నాథ్ చౌరస్తాకు వెళ్ళిన, అక్కడ చలివేంద్రం పెట్టారు కానీ నీట్గా లేవు. అక్కడ ఏదో పెట్టినట్టు 2 క్యాన్లు ఆడబడేసారు. అవి వేడినాయి నీళ్ళు. అక్కడ చల్లగా లేని తాగడానికి ఉపయోగం లేకుండా పోయింది. ఆడ తాగడానికి ఉపయోగమే లేవు ఆ నీళ్ళు, వేడి నీళ్ళు అవి. కొన్ని ప్లేస్లలో రాజు డిలాక్స్ అంటున్నా, సారీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళిన, అక్కడ చల్లటి నీళ్ళు ఉన్నాయి. మనిషి పార్థసారథి గారు అనుకుంటా, సూపర్ నీళ్ళు పెట్టిండు. డబ్బాల 2 నీళ్ళు ఉన్నాయి, చల్లటి నీళ్ళు ఉన్నాయి, తాగడానికి అనుకూలంగా ఉన్నాయి. మరికొన్ని ప్లేసులల్లో ఇప్పుడు విఎస్టీకి వెళ్తే అక్కడ కనీసం 10-15 క్యాన్లు 20 క్యాన్ల దాకా ఉన్నాయి, కానీ అందులో ఒక్క డబ్బాలో నీళ్ళు లేవు. కనీసం తడి కూడా లేదు అక్కడ. అది మంచి సర్కిల్, అది అంటే పబ్లిక్ తిరిగే సర్కిల్. అది విఎస్టీ 10-15 డబ్బాలు ఉన్నాయి, కనీసం 1-2 ఇట్లలో ఉన్నాయంటే అరే పెట్టింది కానీ అయిపోయినాయి అనుకోవచ్చు. అసలు నీళ్ళే లేవాడ, కనీసం తడి కూడా లేదు. అది పెట్టినాడు పోసినట్టున్నారు, అవి అయిపోయినాయి, ఇక మళ్ళీ పెట్టలేదు అంతే. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే, అందరూ కాదు కొందరు ఏం చేస్తున్నారంటే, స్పెషల్లీ కొందరు మాత్రమే, అందరు అనట్లేదు నేను, ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు, ప్రజలకు తెలియజేయడమే నా ఉద్దేశం. అంటే కొన్ని ప్లేస్లల్లో నీళ్ళు పెట్టండి జర, కొన్ని ప్లేస్లలో ఎక్కడెక్కడైతే లేవో అక్కడ దయచేసి వాళ్ళకి సంబంధించి వీడియో చూసిన తర్వాత నీళ్లు పెట్టండి. లేదంటే ఆ చలివేంద్రమే తీసేయండి. ఇక్కడి నుంచి ఉపయోగం లేదు కదా. అరే మీరు అనుకోవచ్చు చలివేంద్రం తీసేయమని హక్కు మీకు ఎక్కడిదే అనుకోవచ్చు. సారీ టు సే, తీసేయమని ఎందుకంటున్నా అంటే ఉన్నాయనుకొని అక్కడికి వచ్చి మరిపోతారు పబ్లిక్. నేను అక్కడ కొద్దిసేపు ఉండి చూసిన, నీళ్ళున్నాయన్నా అని అడుగుతాను. ఆటో వాళ్ళు తాగుతారు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు, ఆ రోడ్ పంట పాదచారులు, అక్కడ ఉండే సిగ్నల్ దగ్గర ఉండే పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, చాలా పబ్లిక్ అక్కడ వెళ్తూ ఉంటారు. ఈ మెయిన్ ఏరియాలల్లో పబ్లిక్ వెళ్తూనే ఉంటారు. చాలామంది
వెళ్తూనే ఉంటారు, ఆడికి వచ్చి మరిపోతారు. వచ్చి మూత తీయడం, అరే నీళ్ళు లేవు కదా ఇట్లు షేక్ చేయడం, నీళ్ళు లేవు అని వెళ్ళిపోవడం. మరి అది దేనికి? ఇప్పుడు మీకు బ్యాడ్ నేమే కదా, పెట్టిండ్రు కానీ బ్యాడ్ నేమ్, ఉపయోగం లేదు కదా. కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్, రాజకీయ నాయకులందరికీ రిక్వెస్ట్, అదే పార్టీ అనే కానివ్వండి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా కానివ్వండి, దయచేసి నీళ్ళు పెట్టండి. లేదంటే చలివేంద్రం అక్కడి నుండి తీసేయండి. మీ బ్యానర్లు గీనర్లు ఏవి ఉంచకూడదు. అక్కడికి వచ్చి ప్రజలు ఫూలింగ్ చేసినట్టే కదా. చలివేంద్రం ఉండి నీళ్ళు లేవంటే ఫూలింగే కదా. కాబట్టి నేనేమన్నా తప్పుగానే ఉంటే క్షమించండి. కాకపోతే ఏంటంటే నేను నీళ్ళు ఉండాలనే ఉద్దేశం మాత్రమే నాది. నీళ్ళు ఉంటే కరెక్ట్ పెట్టండి, లేదంటే అక్కడ ఏం పెట్టకపోవడం నా ఉద్దేశం. ఆడ పెట్టకపోవడం మంచిదని నేను అనుకుంటున్నా. దయచేసి రిక్వెస్ట్, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నా, మీరు దయచేసి నీళ్ళు పెడితే చల్లటి నీళ్ళు పెట్టండి, చల్లగా ఉండేలా చూడండి. లేదంటే ఒక కుండ పెట్టి దాని చుట్టూ ఒకటి జనపదానికి సంబంధించిన సంచులు ఉంటాయి కదా, పెట్టండి. కొన్ని నీళ్ళు పోస్తే చల్లగా అవుతుంది. ఇసుక కింద పోసి కుండలైనా పర్వాలేదు, అది పెద్ద ఖర్చేం కాదు. కుండలు పెట్టి అలా నీళ్ళు పెట్టి జోరబంతా చూసి కొన్ని నీళ్ళు పోస్తే అది అట్లే ఉంటుంది. పెద్ద పెద్ద కుండలు దొరుకుతాయి ఇప్పుడు కామన్గా. మీరు క్వాలిటీ క్యాన్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కుండలు పెట్టండి, ఇట్లా కూజా టైపులు ఉంటాయి కదా పెద్దగా, అవి పెట్టండి. అందులో నీళ్ళు పెట్టండి, ఒక గ్లాస్ చైన్తో పెట్టండి, సరిపోతుంది. అలా పెట్టినా చాలు, మీరు ప్రజల దాహం తీర్చిన వాళ్ళే అవుతారు. చూస్తూనే ఉండండి. మళ్ళీ మరొక సమస్యతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.